ఒకసారి మంచి ఇన్సిడెంట్. ఒకసారి ఆయనకు పద్మశ్రీ వచ్చినప్పుడు మేము పూజకు వేళారని నాటికి ఒకటి మెడ్రాసులో వేసాం. జంజాల్ గారు వేయించారు. వేస్తే ఆ నాటికి చూశారు ఆయన. చూసి మేము అదే నాటికి కర్నూలులో వేసాం. ఆయన గెస్ట్గా వచ్చారు. ఆయనకి సెపరేట్ కార్ ఏది ఉన్నా నేను కార్లో మాకందరికీ ఒక 20-30 మంది ఆర్టిస్టులకి స్టేజ్ డెకరేషన్కి వీళ్ళందరికీ ఒక బస్సు అరేంజ్ చేశారు. వంశీ వాళ్ళు, వంశీ రామరాజు గారు. నేను కుర్రాళ్ళతో సరదాగా బస్సులో పెడతాను, కారు వద్దు, కారు వెనకాల రమ్మని అని చెప్పి మాతో పాటు బస్సులో వచ్చి ఎక్కడ పాన్ షాప్ కనపడినా, ఎక్కడ టీ దుకాణం కనపడినా ఆపండి టీ తాగుతానని వారు చేస్తే మొదట్లో 2-3 సార్లు వరకు మేము సరదా పడి ఆయనతో పాటు దిగి టీ తాగుతుంటే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు పొలమంటూ వచ్చేసేవారు. అల్లు రామలింగ అక్కడ కనబడితే అక్కడ ఫ్యాన్స్ ఆయనకి. మళ్ళీ ఎక్కడ కిల్లి కొట్టి ఆగండి నేను పాన్ వేసుకోవాలని పాన్ దిగి మళ్ళీ చుట్టూ జనం అక్కడ అరగంట. కర్నూలు నుంచి హైదరాబాద్ రావడానికి 10 గంటలు పట్టింది మాకు. ఎక్కడ పడితే అక్కడ స్నాక్స్ కావడమే, టీ కావడం. తర్వాత 4-5 ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత ఎవరు బాబు ఈయన ఎక్కడ ఆపుతాడు అని భయపడిపోతాడు. చెప్పలేదా మీరు? మొదట్లోనేమో సంబరపడిపోయి ఈయన ఎంత గొప్ప వాళ్ళని అవుతాం, మనకి దగ్గర ఆటోగ్రాఫ్లు ఎక్కడ తీసుకుంటారు, మనతో ఫోటోలు తీసుకుంటారు, ఇది అది అని చెప్పేసి సంబరపడి వాళ్ళం. తర్వాత అయ్యి బాబు ఎంత అసలు పర్సనల్ గా ఉండదు అక్కడ వచ్చేటప్పటికి. ఆయన నాకెందుకు మొన్న ఎవరో కాలేజీలో గెస్ట్ గా వెళ్ళారు. వస్తే ఓ పాప సార్ నేను సెల్ఫీ తీసుకుంటానండి, తీసుకోమ్మా అని నాకు అది గుర్తొచ్చాయి. అయితే ఇంతలోకి ఇంకో పాప వచ్చి నేను తీసుకుంటాను అంటే ఈ అమ్మాయి అయింది నో సింగిల్ అంది. అంటే నేను పక్కకు తప్పు తీసుకోమ్మా అన్న. అదేంటండి సింగిల్ అన్నావు కదమ్మా, సింగిల్ అన్నప్పుడు నేను ఎలా వస్తాను? అప్పుడు నా ఉద్దేశం అది కాదండి, మన ఇద్దరం సింగిల్ ఎలా అవుతాం? ఇలాంటి జోక్స్ ఎక్కువ వేస్తూ ఉండేవారు ఆయన అల్లు రామలింగ గారు. ఒకసారి అయితే రాఘవేంద్ర గారు, నేను రావు గోపాలరావు గారు, అల్లు రామలింగ గారు, చిరంజీవి గారు పిక్చర్ ఏదో దాంట్లో సీన్ చేస్తుంటే ఆయన ఏమీ అసలు నిర్లిప్తంగా రాఘవేంద్ర గారు అయితే అల్లు రామలింగ గారు వారికి చదువు బాగా ఉండి వీళ్ళతోటి ఏంటి మేము ముగ్గురు కమెడియన్స్ చేస్తున్నాం ఇక్కడ, నవ్వేంటి నువ్వు అన్నారు డైరెక్టర్ని పట్టుకుని. నాకేం నవ్వు రావట్లేదు, అందుకని నవ్వలేదు, నేనే నవ్వకపోతే ఇంక ప్రేక్షకులు నవ్వుతారని, ఇప్పుడు చూడు మారుస్తాం అని చెప్పేసి అల్లు రామలింగ గారు మళ్ళీ లేచి చేసి జని నువ్వు ఇలా అని నేను ఇలా అంటాను, ఇది అది అని చెప్పి బ్యూటిఫుల్ గా సీన్ చేసి ఆ పైన చిరంజీవికి ఫస్ట్ నైట్ ఏదో అవుతూ ఉంటుంది, ఒక చిరంజీవి బదులు ఇంకో చిరంజీవి వస్తాడు, కెవ్వుని అరుపు వస్తుంది. అరుపుస్తే అప్పుడు అల్లు రామలింగ గారు చేస్తే ఏదో కెవ్వుని అరుపు వస్తుంది ఏమిటి అన్న, అక్కడేమో ఒక బట్టను పట్టు చెయ్యని చింపుతాడు అనమాట. అక్కడ ఫస్ట్ నైట్ లో కెవ్వుని అరుపు వచ్చినందుకు ఇక్కడ మన ముగ్గురు అరుద్దాం ఒకసారి అన్నాడు. ముగ్గురు అరిచాం. అప్పుడు బాగుంది, అప్పుడు బాగుంది. పైన అరుపు వచ్చిందని మీరు అరుపు. అలాగే అది మేము షిరిడి సాయి నాగార్జున గారు పిక్చర్ చేస్తుంటే రాఘవేంద్ర డైరెక్ట్లోనే చేస్తుంటే నేను దాంట్లో ముందర సాయిబాబాకి ఎగినిస్ట్గా ఉండే బ్రాహ్మణ్ణి, సాయిబాబా ముస్లిం వాడు మనకి దైవం ఏమిటి అని నేను ఎగినిస్ట్గా ఉంటా. తర్వాత నేను ఆయన భక్తుడిని అయిపోతా తర్వాత సీన్. అయితే మొదటి సీన్లో చాలా పరుషగా మాట్లాడి తిడుతూ బాబాని వేసి నేను అన్నది కరెక్ట్ వేసి నా పంగనామాల మీద బొట్టు అని రైటర్ రాశారు. అయితే నేను కొంచెం అన్ఈజీ ఫీల్ అయ్యా ఆ డైలాగ్ చెప్పడానికి. ఆయన కనిపెట్టేశారు. పిలిచి ఏంటి ఏదో అన్ఈజీ ఫీల్ అవుతున్నావు ఏంది? సార్ నేను బ్రాహ్మణ్ణి కదండి, బ్రాహ్మణ్ణి కథాపరంగా మిగతా క్యాస్ట్ వాళ్ళు బ్రాహ్మణ్ణి వేళాకోళం చేస్తుంటే పంగనామాలు అంటారు, నేను నా పంగనాల మీద ఒట్టంటే పంగనామాల మీద నాకెందుకు నువ్వు మనసు ఒప్పుకోవటం లేదు సార్ అనడానికి అన్న. మరి అయితే ఏమంటావు? ఏం వెరీ సింపుల్, నా బొట్టు మీద ఒట్టు అంటానండి సరిపోతుంది. అలాగేను, దానికి ఎందుకు అంత ఎనర్జీ ఫీల్ అవుతావు? అలాగేను, కరెక్టే నువ్వు అన్నది. పంగనామాలు అన్నది కొంచెం వ్యంగ్యంగా ఉంది, నీ నువ్వు అనుకో, ఇంకో క్యాస్ట్ వాడు ఎవరైనా అంటే పర్వాలేదు. అంత చిన్న కరెక్షన్స్ కూడా వాళ్ళు జాగ్రత్తగా చూస్తారమ్మా. అట్లే మనకు ప్లస్ పాయింట్.
అక్కడే మైనస్ పాయింట్ కూడా. అది నేను కరెక్ట్గా మీరు చెప్పకపోతే ఈ ఇతను స్క్రిప్ట్ లో చెప్పకుండా ఏవో చెప్తాడు, ట్రబుల్ మేకర్ అండి అతను వద్దు అనేసి చెప్పేస్తారు. లేకపోతే కొంచెం జాగ్రత్తగా ఇంప్రూవ్ చేసి పర్ఫెక్ట్గా కనుక ఆ సీన్ పండిస్తే ఎందుకే ఊరికి అవస్థపడతారు, దాని గురించి మెడ్రాస్ నుంచి ఆర్టిస్ట్ని పిలవడం ఎందుకు, ఆ జెన్యున్ పిల్లండి వచ్చి చేసి వెళ్ళిపోతాడు అని ఓ ప్లస్ పాయింట్ అయింది. తర్వాత ఇంకొక లక్ ఏమిటి అయిందంటే మేము ఫైనాన్షియల్గా పెద్ద డిమాండ్ చేసేవాళ్ళం కాదు. ఉద్యోగం ఉండేది, 1వ తారీఖు కల్లా చక్కగా బ్యాంకులో క్రెడిట్ అయిపోతూ ఉండేది. దీని గురించి అంత ధ్యాస ఉండేది కాదు. వాళ్ళు ఇచ్చిన డబ్బుతోటి బియ్యం కొనుక్కోవాలి, వాళ్ళు ఇచ్చిన డబ్బుతోటి మనం ఏదో పిల్లల్ని చదివించాలి, ఇవి ఇవి ఉంటే కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు పడేవాళ్ళు. అది ఉద్యోగం ఉన్న వాళ్ళ ధైర్యం ఉండి వాళ్ళు ఎంత ఇచ్చినా పుచ్చుకుని అది నాటకాలు ఖర్చు పెట్టుకునే వాళ్ళం. వాళ్ళకి అప్పుడు మీకు ఇప్పుడు కమెడియన్స్ ఉన్నంత రెమ్యునేషన్ లేదా సార్? రెమ్యునేషన్ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది కదా మా అప్పటి రూపాయికి ఇప్పుడు రూపాయికి ఎంత తేడా. నాకు వచ్చే చిన్న జీతంలో 400-500 రూపాయలతోటి రిచ్గా బతికేవాళ్ళం. ఇప్పుడు అదే 4-5 లక్షలు, అదే మనీ డివాల్యూ అయిపోయింది కదా. అందుకని ప్లస్ డిసిప్లైన్, ఆఫీస్కి వెళ్ళడం అలవాటు కదా, 8 అంటే 8 గంటలు పంచి కొట్టాలి కదా, సంతకం పెట్టాలి కదా. అలాగే షూటింగ్ కూడా ఏ టైం అంటే ఆ టైంకి వచ్చేవాళ్ళం. ఆ డిసిప్లైన్, పెర్ఫార్మెన్స్, డిసిప్లైన్ ఒకటే కాదు పెర్ఫార్మెన్స్ కూడా ఇవ్వాలి కదా. పెర్ఫార్మెన్స్ ప్లస్ ఫైనాన్షియల్ ట్రబుల్ ఇవ్వకూడదు. ఈ 3 లక్షణాలు నాకు ఉండేవి. అందుకని నాకు నెంబర్ ఆఫ్ రోల్స్ వచ్చేవి. కానీ నేను అంటే ఏ వృత్తి అయినా షైన్ అవ్వాలంటే ప్రొఫెషనల్ 24/7 అదే పనిలో ఉండాలమ్మా. హాబీగా చేస్తే రిజల్ట్స్ హాబీగానే వస్తాయి, ప్రొఫెషనల్గా చేస్తే ప్రొఫెషనల్గానే వస్తుంది రిజల్ట్స్. అది నా అనుభవంలోకి వచ్చేటప్పటికి 80 ఏళ్ళు వచ్చేసాయి. అండ్ సార్ అప్పుడు కామెడీ కానీ సినిమాలో ఉన్న కామెడియన్స్ కానీ అంటే డైలాగులు కానీ సీన్స్ కానీ చాలా హెల్తీగా అనిపించేవి. ఇప్పుడు కొంచెం ఈ జనరేషన్కి వస్తే కమెడియన్స్ కానీ డైలాగ్స్ కానీ కొంచెం ఏమంటారు, అందరూ చూసే విధంగా లేవు, అందరూ వినే మాటలు రావట్లేదు, దాన్నే కామెడీ అంటున్నారు అని కూడా అంటున్నారు. మీరేమంటారు మరి ఇప్పటికీ అప్పటికి కామెడీ చూస్తే? ఈ క్వశ్చన్, ఈ మార్పులు నా బారసాల నుంచి ఉన్నాయి. ఎందుకంటే మా చిన్నప్పుడు నప్పడాల కర్ర, ఆవకాయ బద్ద అని పాట కూడా ఉండేది కస్తూరి శివరావు వాళ్ళందరితో. బూతు అనుకుంటే బూతులాగే ఉండేది. ఇది చేసి అది అంటే మాస్ ఎక్కువ మనం చూసేవారు కదా. ఇప్పుడంటే ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఎక్కువ అయిపోయి మాస్కే కాన్సన్ట్రేట్ చేయటం లేదు. అన్ని వర్గాల వాళ్ళకి సాటిస్ఫై చేయాలి కదా. అన్ని వర్గాలంటే ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్ అన్నీ ఉంటారు కదా. చేస్తే రచనలో కూడా అలాగే మార్పులు అన్నీ వచ్చి మారాలి. మారకపోతే నేను అదే పట్టు కూర్చుంటాను అంటే ఎంటర్టైన్మెంట్ మీడియా కుదరదు. ఇప్పుడు జబర్దస్త్ చేసిన కామెడీ అందరూ చేయలేరు. ఆ కామెడీ చీప్ అంటారు చాలా మంది, చీప్ అలగరగా ఉంటుంది అంటారు. అంటే ఇష్టం లేని వాళ్ళు, ఇష్టం ఉన్న వాళ్ళు అది పెట్టి కూర్చుంటారు. నేను చేయలేదమ్మా, ఎందుకంటే చూస్తారా మీరు? నేను అప్పుడప్పుడు చూస్తాను. కొన్ని మంచి పంచెస్ పడతాయి, మంచి డైలాగులు పడుతూ ఉంటాయి. నేను దానికి గెస్ట్ గా 2-3 సార్లు వెళ్ళా, 1-2 సార్లు జడ్జిగా వెళ్ళా. అందులో ఎక్కువగా అంటారు కదా ఒకరు ఎదుటి వాళ్ళని బాడీ షేమింగ్ అవన్నీ ఎక్కువ ఉంటాయి కానీ కామెడీ తక్కువ ఉంటాయి. అలానే కాదు మనం చెప్తున్నా, అభిరుచి అన్ని ఛానల్స్ ఉన్నాయి. నీకు వంట మీద ఇంట్రెస్ట్ ఉంటే అభిరుచి ఛానల్ పెట్టుకుంటాం. ఆవకాయ తయారు చేయడం ఎలా, మీ అమ్మగారు చెప్పినా కూడా ఆవకాయ ఎలా తయారు చేయడం ఛానల్లో చూస్తాం. ఇంట్లో మీ అమ్మగారు చెప్పినా అట్లాగే ఎవరి అభిరుచిని బట్టి వాళ్ళు. కొంతమంది పాటలు, కొంతమంది ఒక ఛానల్ ఉంది బాక్సింగ్ విపరీతంగా కొట్టుకుంటారు, రక్తాలు వచ్చేసి. నేను చూడలేను, నాకు బాధ వచ్చేస్తుంది. అదే కోడి పంజాలు కొట్టుకున్నట్టు కొట్టుకుంటారు వాళ్ళు. కానీ ఆ బాక్సింగ్ ఛానల్ చూసి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఇది వాళ్ళ ఒక టేస్ట్ని బట్టి, ఎందుకంటే అది కమర్షియల్ పాయింట్ కదా, కొన్ని కోట్లు పెట్టుబడి పెడతారు కదా, రిటర్న్స్ రావడం ఇలాగా. దానికి ఎలా సక్సెస్, లేకపోతే ఇప్పుడు ఆ ఛానల్ సక్సెస్ అవ్వకపోతే 5 ఏళ్ల నుంచి ఎలా నడుస్తుంది? ఆడియన్స్ బ్యూటిఫుల్ రెమ్యూనరేషన్స్ ఇస్తారు, బ్యూటిఫుల్ రెస్పెక్ట్ ఇస్తారు, చక్కటి అగ్రిమెంట్, కాంట్రాక్ట్లు. గెస్ట్లుగా వెళ్ళిన వాళ్ళు మాకే బోల్డ్, మేము జడ్జిగా వెళ్ళాను, గెస్ట్లుగా వెళ్ళాను, మాకే మంచి రెమ్యూనరేషన్ ఇచ్చారు, ట్రీట్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. అది వాతావరణాన్ని బట్టి మారుతూ ఉన్నాయి. అలాగే అభిరుచులన్నీ ఇప్పుడు అది ఆ రంగంలోనే కాదు, నాటక రంగంలో కానీ, రచనా రంగంలో కానీ. ఇదివరకు కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవి, 10 మంది ఉండేవారు కుటుంబంలో. పెద్దక్కకి చిన్న తమ్ముడికి 10 ఏళ్ళు గ్యాప్లు ఉండేవి.
అమ్మ చూసుకోలేకపోయినా పెద్దకి చిన్న తమ్ముడిని చూసుకునేది. ప్రేమాభిమానాలు విపరీతంగా ఉండి. ఇప్పుడు ఏమిటి, ఒక పిల్లాన్ని పెంచడం కష్టంగా ఉంది. లక్షల జీతాలు ఉన్నా వాళ్ళ చిన్న సర్కిల్ గీసుకుని ఆ సర్కిల్లోనే ఉంటారు. వాళ్ళు సర్కిల్ దాటితే ఎక్కడ మీద వచ్చి పడిపోతారో, బాధ్యతలు పెరిగిపోతాయి. మార్పులు వస్తున్నాయి కదా, ప్రతి దాంట్లోనే వస్తున్నాయి. అలాగే రచనలో కూడా కొన్ని మ్యాగజైన్స్ ఒక విధమైన కథలను ఎంకరేజ్ చేస్తారు. ఆ ఎడిటర్కి ఏది నచ్చుతుందో అలా రాస్తాడు రైటర్. మీకు బాగా నచ్చిన కమెడియన్ ఎవరు సార్ ఇప్పుడు ప్రెసెంట్? మీరు చెప్పినట్టుగా అది ఇప్పుడు మారుతున్న జనరేషన్ కి తగ్గట్టుగా ఏ కమెడియన్ బాగా అనిపిస్తుంది మీకు? ఒకరిని పర్టికులర్గా ముద్ర కొట్టడానికి వీలుండదు. ఎందుకంటే మనకి ఆరోగ్యకరమైన పాలు ఆరోగ్యం అనుకో, మీకు గేదె పాలు ఆరోగ్యం అండి, ఆవు పాలు ఆరోగ్యం, డబ్బా పాలు ఆరోగ్యం అండి. మీరు పర్టికులర్ గా చూస్తారు కదా, అంటే ఇష్టపడతారు కదా. ఇప్పుడు వీళ్ళ ప్రొనౌన్సియేషన్ బాగుందనో, డైలాగ్ చెప్పే విధానం బాగుందనో. నేను ఎలా లైక్ చేస్తానంటే, నాతోటి సీన్ చేస్తూ ఆర్టిస్టు నాకు ఫ్రీడమ్ ఇచ్చి, నేను చేసింది కూడా అతను కన్సిడర్ చేసి, లేకపోతే కొంతమంది ఈగో ఉంటుంది కదా అతవాడికి, చేసి అతను చేసిందే కరెక్ట్, మీరు ఊరుకోండి అని అన్నాడు అనుకోండి, మనకి గమ్ముని షల్లోకి వెళ్ళిపోతాం. అలా అనకుండా మనకు కూడా ఈక్వల్ రెస్పెక్ట్ ఇచ్చి, మన ఇంప్రవైజేషన్ కూడా ఈక్వల్గా అతను ఇది ఉపయోగపడుతుంది అని ఎవరైతే ఆ కాంబినేషన్ తోటి, ఎవరు జనరల్గా అందరూ కాంబినేషన్. మీకు ఏ కాంబినేషన్ లో బాగా కంఫర్ట్ అనిపించింది సార్? మీరు ఎవరితో చేసినప్పుడు అనిపించింది మీకు కంఫర్టబుల్ గా? నా హాతల వాళ్ళకి నేను అందరితోటి ఎంతమందితో కంఫర్ట్ గా ఉండాలని ఆలోచిస్తాను. అదే మీకు ఎవరితో అనిపించింది అంటున్నా? నేను ప్రతి వాళ్ళతోటి కంఫర్టబుల్. నేను